బీహార్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్ చోర్ అన్నటువంటి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తే అక్కడ జంజీని రోడ్డు మీదకి రమ్మంటే రోడ్డు మీదకి వచ్చి చీకొట్టారు కాంగ్రెస్ పార్టీని. చివరికి గతంలో డబుల్ డిజిట్ నుంచి ఇప్పుడు సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. రాహుల్ గాంధీ మోసాన్ని యువతరం అర్థం చేసుకున్నారు. ఒక పక్కన ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, లేకపోతే డబుల్ ఓట్లు ఉన్నాయి, త్రిబుల్ ఓట్లు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి అని చెప్తాడు. అవి తొలగిస్తుంటే తొలగించద్దంటాడు, అది తప్పు అంటాడు, సర్ని తప్పు అంటాడు. ఒక పక్కన ఎవరి దగ్గర కాగితాలు ఆధారాలు పట్టరండి అయ్యా అంటే లేవంటాడు, నేను రాజకీయం మాత్రమే చేస్తానంటాడు. పచ్చి మోసగాడని ప్రజలకి అర్థమైపోయింది. కాకపోతే యాంటీ మోడీ శక్తులకి మాత్రం రాహుల్ గాంధీ ఒక ఆశా దీపం. అందుకనినే వాళ్ళని సంతృప్తిపరిచే పనికి మాలిన ఉపన్యాసాలు లోక్సభ వేదికగా ఇస్తున్నాడు. తాజాగా ఏదైతే అక్రమ వాటికి మాకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నికల సంఘంలో ఎందుకని చీఫ్ జస్టిస్ని తీసేశారు, మరి వీళ్ళమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ తాత, వీళ్ళ ముత్తాత, వీళ్ళ నాయనమ్మ వీళ్ళందరూ ఉన్నప్పుడు మరప్పుడు ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ఉందా? మధ్యలో సుప్రీంకోర్టు దూరి తను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా భాగం కావాలనుకుంది. ఎట్లా ఉంటుంది అసలు? రాజ్యాంగంలో ఉందా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికల కమిషనర్ నియమించాలని? మరి మీ ముత్తాత ఎందుకని అట్లా నియమించలేదు? ఎందుకు మీ నాయనమ్మ అట్లా నియమించలేదు? ఎందుకు మీ నాన్న అట్లా నియమించలేదు? ఎందుకు మన్మోహన్ సింగ్ అట్లా నియమించలేదు? ఓ సిస్టంలో ఎందుకు వచ్చేసింది? మధ్యలో వచ్చి సుప్రీంకోర్టు దూరి నాకు పవర్ కావాలంటే కాదు పొమ్మన్నది ప్రభుత్వం. దాని మీద అప్పీళ్ళకైనా పోయింది. ఇప్పుడు అక్కడ ఎన్నికల కమిషనర్లు ఎలా ఉండాలన్నటువంటి నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారమే నియామకం జరుగుతుంది. దాంట్లో ఆర్ఎస్ఎస్ పాత్ర, ఆర్ఎస్ఎస్ కూడా పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ లేదే. అలా అయితే అంతకుముందు వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ, కాంగ్రెస్ సేవాదళ్ళోళ్ళ, లేకపోతే కమ్యూనిస్టులా? ఎవరిని పెట్టినట్టు? కనీస సంస్కారం లేని పచ్చి అబద్ధాలని అసువుగా మాట్లాడతా, ఎన్నికలు వస్తే ఎంజాయ్ చేస్తా, ఎన్నికలు అయిపోగానే పారిపోయి విదేశాల్లో ఆస్వాదిస్తూ, ఎన్నికలంటే సీరియస్నెస్ లేని అజ్ఞాని. అలాగే పార్లమెంట్లో వందే మాత్రం మీద ఉపన్యసించడానికి ఓపిక లేక, తీరిక లేక, సబ్జెక్టు లేక, మరొక సబ్జెక్టు లేని తన సోదరితో ఉపన్యాసం ఇప్పించినట్టు మహాగణుడు వచ్చి ఇప్పుడు సొల్లి కబుర్లు పార్లమెంటులో కూర్చుని చెప్తాడు. ఆయనకి బాకాలు ఊదేటటువంటి వాళ్ళు చప్పట్లు కొడతా ప్రస్తుతానికి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎన్నికలకి సంబంధించిన మోసం ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి ఉంది. ఆ ఎన్నికల మోసం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళడం చేతకాక, ప్రజల్ని ఒప్పించడం చేతకాక, సన్నాసి మాటలు మాట్లాడతా, ప్రజలకి అబద్ధాలు చెబుతా, ప్రతి ఇంటికో ఉద్యోగం అంటే ఏ వెర్రి వెదవరా నమ్మేది? కర్ణాటకలో అలాగే మోసం చేశారు, తెలంగాణలో అట్లాగే మోసం చేశారు. 6 గ్యారంటీలు అని చెప్పి పచ్చి దగా చేశారు. అయినా బీహార్లో అదే దగా చేయాలనుకున్నారు. చాచి చెంపదెబ్బ కొట్టారు వాళ్ళు. ఇప్పుడు సిగ్గుపడకుండా మళ్ళీ సిగ్గులేని అబద్ధాలు లోక్సభ వేదికగా చెప్తున్నాడు ఆయన.